శ్రీ శివాయ గురుమే. రామాయణ పద్ధతి ఎల్లబాజుండి నదిని దాటించడానికి ముందు గృహుడు ఏం చేశాడు, శ్రీరాముని కాళ్ళు కడిగిన విశేషం తెలుగుతో రామాయణం ఎక్కడా చెప్పలేదు. కానీ వీడి సంగతి చాలా హృదయంగా చక్కగా చెప్పింది. ఎంత బాగా చెప్పినా చూడండి. సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించిరా ఏర్పడనొక కాంతయ్యనట పన్నుగన్ ఇతని పాదరేణు ఎడబడినో కసోక ఇది ఏ మగునో అని సంశయాత్ముడై కడిగ గుహుడు రామం పద పంకజం యుగంబు భయంతో పెంపునన్. ఎంత భావంగా చెప్పాడు చూడండి. భయపడ్డాట. అంత రాయినే మషిన్ చేయిస్తాడు, నేను చేస్తే ఏమవుతానో ఏమవుతుందో అని భయపడి చేశాట. వినయపతి కనిపిస్తోంది. ఈ భావం ఎలా మల్ల సంస్థాంత ఆధ్యాత్మ రామాయణంలో కూడా బాలకాండ ఆసక్తిలో తీసుకుంది. సీతాన్వేషణకులైన రాముడు ఆగ్రహావేశమైన ఈ జగా నిర్మింపదలిచినప్పుడు ఆయన లక్ష్మణుడు అది శాంతింపజేసినట్టు వాల్మీకి రామాయణంలో ఉన్నది. కానీ తెలుగు రామాయణంలో అన్నిటి ఎందుకు కూడా దాదాపు ఇట్టే కానీ మళ్ళీ మాత్రం రామాయణం మాత్రం లక్ష్మణుడే ఆగ్రహించుడని రాముడు స్వాతంత్ర వాక్యాలు పలికినట్లుగా చెప్పింది. ఈ విధంగా యుద్ధకాండలో తిజట స్వప్న వృత్తాంతము విభీషణుడు నిండు పేరుగమన రామునికి ఎదిగించినట్లుగా మొల రామాయణంలో కల్పింపబడింది. ఇది పెక్కు అన్య రామాయణం ముందు కనబడలేదు. మొల తాను విద్యా సంపన్నురాలు కాదని చెప్పుకొని ఉన్నప్పటికీ ఆమె రామాయణ పాండిత్య లోపము ఎచ్చటనూ కనిపించదు. ఆమె వర్ణనలు ప్రబంధోచితములుగా ప్రౌఢముగా ఉండును. మళ్ళా చేసినటువంటి సాకేతిక నగర వర్ణన శ్రేష్ఠ శబ్దాలంగా ప్రవృతమే ఆమె పాండితీ విశేషణను సూచిస్తోంది. ఈ పద్యం చూడండి ఎంత బాగుంది. మగనాయుధ మదనాగయుధ సమగ్ర దేశము దేశము కాని కుటిల వర్తన శేష కులము కాదు ఆవహోర్వీజయ భారి నివాసము కాని కీస సముత్కరాంకితము కాదు సుందర చందన మందిరం బహుగాని సంతత మంజుళాశ్రయము కాదు మోహన గణికా సమూహము గేయము గాని యుధికానికరమన్ సంయుతము కాదు సరస సత్పుణ్యజన నివాసము గాని కఠిన నిర్దయ దైత్య సంఘము కాదని కొనియాడు కలిగినట్టి పురవరాగ్రము సాకేత పురవనగర వరము అన్న చక్కగా ఎంత బాగా చూపించిన బాలకాండ 2వ పద్యం. అయోధ్యాకాండ ప్రారంభంలో ఆనంద ఉపనిపద్యం మల్ల కావ్యం ప్రకృతి వర్ణన చాలా బాగుంది, రమణీయంగా కూడా ఉంది. మళ్ళా శైలి మృదుమతమైన పదాలతోటి గుంభితమై భావబంధురమై సర్వజన రంజకంగా ఉంటుంది. తాను చూసిన సీతారూపం రాముని ముందు హనుమంతుడు పంచినప్పుడు ఎవరికైనా సంతోషంగా కాదు కళ్ళంబడి ఆనంద బాష్పాలు వస్తాయి, మానసిక సంతోషం వస్తుంది. పద్యం ఎంత బాగుంది. కట్టిన వస్త్రం కట్టు కొంగేదక్క జీర్ణించిపోయిన చీరతోడ ఉడుగని పగల ఓరంత ప్రొద్దున జెక్కెంట చేర్చిన చెయ్యితోడ పడమిపై బోరాడు నడలు బూడిద భృంగి నిరంతరం ఉదరవు కన్నీటితోడ నిడుద పెన్నెరివేణి సడలించి జడలతో నిరాహార నియతితోడ కినుక జంకియు దైత్య కామిల నడుమ తపము చేయుచు తను జబాంధకులకు బాధలకు నోచి వనిత ప్రాణం ఉదక్క సర్వము త్యజించి నిత్యమిమ్ము మదిలోన నిలిచియుండు. ఈ కవితా శిల్పము కల్పనా రచనా చమత్కారముతో కూడా ఇలా ఉండటం వల్ల శీరము సుభద్రాంబా పరిచితమైన సుభద్రాపరిణము కంటేను చేబ్రోలు సరస్వతీదేవి రచించిన సరస్వతీ విలాల రామాయణం కంటే మొల రామాయణమే తెలుగులో ప్రఖ్యాతమే బహుళ వ్యాప్తి చెంది. మొల రామాయణము తెనుగునన్ పొందై రుచి వీణుల విందే విసుల మదిన్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారి చూసాము.